మిగతా అన్ని భాషల్లో, అన్ని భారతీయ భాషల్లో కథానిక మొదలైంది. పెద్ద పెద్ద రచయితలు రాస్తూ వచ్చారు. మరి తెలుగులో ఏమైంది? మన తెలుగులో కూడా మొట్టమొదలు గురజాడ అప్పారావు గారు మొదలు పెట్టారు. ఎప్పుడు? 1910లో. రవీంద్రుడు 1903, 1904 ఆ మధ్య కాలంలో రాశారు. మధ్యలో వేరే భారతీయ రచయితలు రాస్తూ వచ్చారు. కానీ అది తెలుగు వరకు వచ్చి మన గురజాడ అప్పారావు గారు రాసే వరకు 1910వ సంవత్సరంలో ఆయన దిద్దుబాటు అనే కథ రాశారు. అంత ప్రాచుర్యం ఉన్న మరో కథ ఏమిటంటే మీ పేరేమిటి. ఈ మీ పేరేమిటి అనే కథను ఈ రోజు కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఆ మీ పేరేమిటి అనే కథ మత పిచ్చి ఉంటే ప్రజలు, జనాలు ఎట్లా తయారవుతారు అనేది ఆయన అందులో కథలో చెప్పాడు. నీ పేరేమిటి అంటే పేరుతో పాటు వాడి మతం ఏంది, వాడి కులం ఏంది అన్ని అసెస్ చేసే ఆచారం భారతదేశంలో ఉంది కదా. అందువల్ల ఆ దాన్ని పెట్టుకొని మతాన్ని ఎలుగెత్తి చెబుతూ దాన్ని నిరసిస్తూ, మనకు తెలుసు గురజాడ అప్పారావు గారు మానవవాది, హేతువాది. అందువల్ల ఆ దృక్కోణంలో నుంచి ఆయనే 1910, 15, 16 ప్రాంతంలోనే అద్భుతమైన కథలు రాశారు. నీ పేరేమిటి ఏమిటి అనేది మాత్రం మత పిచ్చి గురించి రాశారు. ఎక్కడైనా దొరికితే అందరూ చదువుకోవాల్సిన కథ అది. ప్రత్యేకంగా దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన సమకాలీన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు, మన వ్యవస్థలు అన్ని ఆ మత పిచ్చిలో కొట్టుకొని పోతున్నాయి. కాబట్టి మనం అవేర్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అసలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్ట ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళే ప్రజాస్వామ్యం అనే దాన్ని ముక్కలు ముక్కలు చేసే పనిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయే వరకు వాళ్ళ అధికారంలో ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు, బాధ్యత గల పౌరులు, ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ మానవీయ విలువల్ని, ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని, ఆ మానవవాదాన్ని నిరంతరం నిలబెట్టుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని నేను చెప్తాను. మనం సాహిత్యకారులం కాబట్టి, రచయితలం కాబట్టి మన రచనల ద్వారా, మన ఉపన్యాసాల ద్వారా మనం అదే పనిలో ఉండాలి. ఇక్కడ అసందర్భమైన ఒక విషయం నేను చెప్తాను. మొన్న కర్ణాటకలో ప్రభుత్వం ఎట్లా మారింది అంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రాబల్యంతో పూర్తిగా మారలేదు. అక్కడ ఒక 140 ప్రజా సంఘాలు పాంప్లెట్స్ వేసి ఇల్లు ఇల్లు తిరిగి ఒక విషయం చెప్పారు. మతం అన్న వాడికి మీరు ఓటు వేయకండి. మనం అందరం భారతీయులం, మనం అందరం మనుషులం, మనం అందరం ఒక్కటే, మనం అందరిది ఒకటే సంతతి, ఒకటే జాతి. అది గుర్తు పెట్టుకొని ఆ మానవవాదాన్ని ముందుకు తీసుకుపోతూ వాళ్ళు ఏం చేశారంటే అన్ని 140 సంఘాలు ఇల్లు తిరిగి వాళ్ళు ఫలానోళ్లకు ఓటు వేయండి అని ఏం చెప్పలే, మతం అన్న వాడికి వేయకండి అని మాత్రమే చెప్పుకుంటూ పోయారు. అది మంచి ఫలితాలు ఇచ్చింది. ఇది కావాలని ఎందుకు చెప్తున్నానంటే అన్ని రాష్ట్రాల్లో, అన్ని సంఘాల్లో, అన్ని వేదికల మీద ఈ మాట మనం చెప్తూనే ఉండాలి. బాధ్యత ఉంది పౌరుడిగా నాకు అన్నవాడు ప్రతి వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. మతం ఇట్ ఈస్ యువర్ చాయిస్. హ్యూమానిటీ ఈజ్ ద ఫస్ట్, నేషనాలిటీ సెకండ్, రిలీజియన్ ఈజ్ యువర్ చాయిస్. కానీ మన వాళ్ళు ఆ థర్డ్ ఫోర్త్ లో ఉన్నదాన్ని ముందుకు తెచ్చి రిలీజియన్ ఈజ్ అవర్ ఫస్ట్ చాయిస్ అంటే అది ఒప్పుకునేటట్టుగా లేదు. దానివల్ల మనుషులు విభజించబడతారు, మారణ కాండలు జరుగుతున్నాయి. ఆనాడు గుజరాత్ లో జరిగింది, మొన్న మణిపూర్ లో జరిగింది, హర్యానా ఇతర రాష్ట్రాల్లో ప్రాకిపోతుంది. ఇంకా మన దక్షిణానికి రాదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మూర్ఖుడు ఎప్పుడు చాలా తెలివిగా ఉంటాడు, చాలా షార్ప్ గా ఉంటాడు. కాబట్టి మనం దాన్ని ఎదుర్కోగలిగే సత్తా మనకు ఉండాలి. అందువల్ల ఈ ఒక్క విషయం నేను కావాలనే ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు
మీ పేరేమిటి అనే కథ గురజాడ అప్పారావు గారు రాసి మత పిచ్చిని దూషించారు అని చెప్తూ ఇప్పుడు సమకాలీనంలో ఉన్న ఈ మత పిచ్చిగాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో మనం అందరం సంసిద్ధతతో ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మనం సంసిద్ధులమై ఉండాలి అని చెప్పడానికి ఈ 4 మాటలు చెప్పాను. గురజాడ అప్పారావు గారి తర్వాత ఇంకా మనకు మహామహులైన గొప్ప రచయితలు ఎందరో వచ్చారు. ఇంత దీక్షితులు వచ్చారు, వేలూరి వచ్చారు, చలం వచ్చారు, కరుణకుమార్ వచ్చారు, పాలగుమ్మి వచ్చారు, గోపీచంద్ వచ్చారు, కొడవటి గంటి కుటుంబరావు అటు వైజ్ఞానిక శాస్త్రాన్ని ఇటు సాహిత్యాన్ని రెండింటిని ప్రజలకు అందించిన మహానుభావుడు ఆయన. బుచ్చిబాబు వచ్చాడు, మా గోఖలే. ఇక్కడ ఒక్కొక్కరి గురించి 1 గంట సేపు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు సమయం లేదు కాబట్టి నేను ఊరికే వాళ్ళ పేర్లు స్మరించుకుంటూ వెళ్తున్నాను. అట్లాగే చాగంటి సోమయాజులు, మధురాంతకం రాజారాం, ఇట్లాంటి వాళ్ళు, బీనాదేవి, ఇంకా రాచకొండ, ఇంకా కాళీపట్నం, ఇట్లా మనకు ఒక భండాగారమే ఉంది, గొప్ప నిధి ఉంది. కథను అధ్యయనం చేయాలన్నా, కథలు రాద్దామనుకునే ఔత్సాహిక రచయితలు రచయిత్రులు ఎవరైనా ఉంటే నేను ఇందాక చెప్పిన ఈ ప్రసిద్ధ కథకుల కథల్ని తప్పకుండా చదవాలి. తెలుగు కథలే కాదు, ఇందాక చెప్పిన యూరోపియన్ రష్యన్ రచయితల కథలు కూడా చదవాలి. ఎందుకంటే అట్లా చదవటం వల్ల మనకు మన స్కోప్ పెరుగుతుంది. ఏ రచయిత అయినా అతడు తన పరిసరాల్ని, తన సమాజాన్ని, అందులో ఉన్న మనుషుల్ని, వాళ్ళ ప్రవృత్తిని చిత్రిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు రష్యా ఉన్నప్పుడైనా రష్యా పోయి ఆ రష్యన్లతోటి తిరగలేము, కానీ మీరు ఆ కథలు చదివితే ఆ మనుషులందరూ మీ కళ్ళ ముందు కనబడతారు. అమ్మ నవల ఉందనుకోండి, అది యూనివర్సల్. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, ఏ రచయిత అయినా తన ప్రాంతీయ పరిధిలో నుంచి విషయాలు తీసుకొని, ఆ పాత్రలను తీసుకొని కథ, నవల, ఏదో ఒకటి నాటకం ఏదో రాస్తాడు. అది ఎప్పుడు గొప్పదవుతుంది? ఆ ప్రాంతీయ పరిధిలో నుంచి అది పెరిగి జాతీయ పరిధిలోకి, అంతర్జాతీయ పరిధిలోకి పోయి అది విశ్వజనీనం అయినప్పుడు అది నిలబడుతుంది.